కాసేపట్లో గుంటూరు, కృష్ణా జిల్లాల గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల కౌంటింగ్ ప్రారంభం కానుంది. ఎన్నికల కౌంటింగ్ కోసం గుంటూరు ఏసీ కాలేజ్లో పటిష్ట ఏర్పాట్లు చేశారు అధికారులు. గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో మొత్తం 3,47,116 మంది ఓటర్లుండగా 2,41,502 మంది ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. మొత్తం 483 పోలింగ్ బూత్లలో 65.5% పోలింగ్ నమోదైంది. మొదటి ప్రాధాన్యత ఓట్లతో ఫలితం రాకపోతే రేపు సాయంత్రం వరకు కౌంటింగ్ జరిగే అవకాశం ఉంది. కౌంటింగ్ కి మొత్తం 28 టేబుళ్లు ఏర్పాటు చేశారు. కౌంటింగ్ కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమలు చేస్తున్నారు ఎన్నికల అధికారులు. మొత్తం 700 మంది సిబ్బందితో షిఫ్టుల విధానంలో కౌంటింగ్ ఏర్పాటు చేశారు. నిరంతరం వెబ్ కెమెరాలతో నిఘా ఏర్పాట్లు చేశారు ఎన్నికల అధికారులు. కాసేపట్లో గుంటూరు, కృష్ణా జిల్లాల గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల కౌంటింగ్ ప్రారంభం కానుంది. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి కృష్ణ లైవ్ లో అందిస్తారు. కృష్ణ, థ్యాంక్ యూ. మరికొద్దిసేపట్లో గుంటూరు, కృష్ణా జిల్లాలకు సంబంధించినటువంటి గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల కౌంటింగ్ ప్రారంభమవుతుంది. సరిగ్గా 8 గంటల ప్రాంతంలో బ్యాలెట్ బాక్సులను కౌంటింగ్ కేంద్రాల వద్దకు తీసుకొస్తారు. ఇప్పటికే స్ట్రాంగ్ రూముల్లో ఉన్నటువంటి బ్యాలెట్ బాక్సుల వద్దకు ఎన్నికల అధికారులు చేరుకున్నటువంటి పరిస్థితి. మరోవైపు ఇక్కడ ఏసీ కాలేజీ ప్రాంగణంలో మొత్తం 33 నియోజకవర్గాలకు సంబంధించినటువంటి ఎమ్మెల్సీ ఎన్నికల ఓటింగ్కి సంబంధించినటువంటి బ్యాలెట్ బాక్సులు మొత్తం కూడా ఇక్కడే నిక్షిప్తమై ఉన్నటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో దాదాపుగా 600 మంది సిబ్బంది ఈ కౌంటింగ్ ప్రాసెస్లో పాల్గొంటారు. ఇప్పటికే రిటర్నింగ్ ఆఫీసర్ కూడా చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. ఇక్కడ ఈ 144 సెక్షన్ 30 యాక్ట్ అమల్లో ఉన్న నేపథ్యంలో ఇక్కడ కౌంటింగ్ సెంటర్ల వద్ద ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు కూడా జరగకుండా కట్టుదిట్టమైనటువంటి భద్రతా ఏర్పాట్లకు ఆదేశించారు. వెబ్ కెమెరాలతో నిఘా వ్యవస్థను కూడా ఏర్పాటు చేశారు. ప్రతినిత్యం కూడా ఇక్కడ అంటే బ్యాలెట్ బాక్సులు ఉన్నటువంటి నేపథ్యంలో ఓ పక్కన నిఘా కెమెరాలు పెట్టారు, ఇంకో పక్కన డ్రోన్స్ కూడా వాడుతున్నటువంటి పరిస్థితి. మరోవైపు ట్రాఫిక్ ఆంక్షలు కూడా ఇక్కడ గుంటూరు ఏసీ కాలేజీ ప్రాంగణంలో సమీపంలో ఏర్పాటు చేస్తున్నటువంటి పరిస్థితి. మొత్తంగా గుంటూరు, కృష్ణా జిల్లాలకు సంబంధించినటువంటి గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో 28 టేబుల్లో ఎన్నికకి సంబంధించినటువంటి కౌంటింగ్ జరగబోతోంది. ఈ సాయంత్రానికి ఒక క్లారిటీ వస్తుంది. రేపు ఉదయానికి ఫలితం వచ్చే అవకాశం కనిపిస్తోంది. రైట్ కృష్ణ, థాంక్స్ ఫర్ ద